హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో గ్రామపాలన ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి ఈరోజు పత్రికాముఖంగా వచ్చినటువంటి అప్డేట్స్ అయితే తెలుసుకున్నాం ఫ్రెండ్. గ్రామపాలన ఆఫీసర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ని విడుదల చేయాలనేసి నిరుద్యోగ జేఏసీ నాయకులు అయితే కోరుతున్నారు. ఆ డీటెయిల్స్ అయితే తెలుసుకున్నాం. ప్రతి ఒక్కరు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, తెలంగాణ గ్రామపాలన ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫుల్ కోర్సు ప్లస్ టెస్ట్ సిరీస్ని తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 499 రూపీస్కే అందించడం జరుగుతుంది. హైదరాబాద్లోని ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయి. ఈ కోర్సులో 1100 వీడియో క్లాసులు ఉంటాయి. మీరు ప్రాక్టీస్ చేయడానికి 124 టెస్టులు ఉంటాయి. మీరు ప్రిపేర్ అవ్వడానికి 104 పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉంటాయండి. ఇవన్నీ కలుపుకొని కేవలం 499 రూపాయలకే అందించడం జరుగుతుంది. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్ని బై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, జాబ్ నోటిఫికేషన్లు విడుదల చేయాలి అనేసి ప్రముఖ హెడ్లైన్స్తో ఈ వార్త ఈరోజు విజయక్రాంతి పత్రికాముఖంగా రావడం జరిగిందనమాట. ఉస్మానియా బీఆర్ఎస్వి రాష్ట్ర కార్యదర్శి జంగయ్య అనేసి ఇక్కడ ముఖ్యాంశాలు అయితే ఉన్నాయి. పూర్తి వివరాలు అయితే చూద్దామండి. తెలంగాణ రాష్ట్రంలో జాబ్ నోటిఫికేషన్లు వెంటనే విడుదల చేయాలని ఉస్మానియా యూనివర్సిటీ బీఆర్ఎస్వి రాష్ట్ర కార్యదర్శి జంగయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఉస్మానియా విశ్వవిద్యాలయం కేంద్రంగా నిరుద్యోగ జేఏసీ నాయకులతో కలిసి పోస్టర్ విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 10,954 గ్రామపాలన ఆఫీసర్ పోస్టులను పాత విఆర్ఏ విఆర్ఓలతో భర్తీ చేయడం వల్ల రాష్ట్రంలో ఉన్న 10 లక్షల మంది నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని అన్నారు. పాత విఆర్ఏ విఆర్ఓలలో చాలామంది 10th ఇంటర్ వారే ఉన్నారు. కాబట్టి డిగ్రీ అర్హత ఉన్న వారిని మాత్రమే తీసుకుని మిగతా ఖాళీలను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు న్యాయం చేయాలని అనుకుంటే 10,954 గ్రామపాలన ఆఫీసర్ పోస్టులను డిగ్రీ అర్హతతో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా నిరుద్యోగులతో భర్తీ చేయాలన్నారు. అదేవిధంగా జాబ్ క్యాలెండర్ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జేఏసీకి సంబంధించినటువంటి పలువురు నాయకులు అయితే పాల్గొన్నటువంటి సమాచారం అయితే ఈరోజు పత్రికాముఖంగా రావడం జరిగిందండి. ఫ్రెండ్స్, గ్రామపాలన ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే విడుదల చేయాలనేసి నిరుద్యోగ జేఏసీ నాయకులు అయితే కోరుతున్నటువంటి సమాచారం అయితే రావడం జరిగింది. ఒకవేళ పాత విఆర్ఏ విఆర్ఓలతో ఈ ఉద్యోగాలను భర్తీ చేయాలనుకుంటే డిగ్రీ అర్హత కలిగినటువంటి వాళ్ళకి అవకాశం ఇచ్చి మిగిలినటువంటి పోస్టులను మాత్రం డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాలనేసి నిరుద్యోగులు అయితే కోరుతున్నటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఉందండి. ఇక గ్రామపాలన ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి పాత విఆర్ఏ విఆర్ఓలతో భర్తీ చేసే కార్యక్రమం అయితే ప్రస్తుతం జరుగుతుందండి. ఈ నెలలో ఆ ప్రక్రియ అంతా కంప్లీట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. కానీ నెక్స్ట్ మంత్ కానీ జూన్ చివరిలో కానీ జూలైలో కానీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం అయితే ఉంటుంది. మన తెలుగు విద్యార్థి యాప్ ద్వారా గ్రామపాలన ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి కోర్స్ తీసుకునేసి ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్. హైదరాబాద్లోని సీనియర్ మోస్ట్ ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ అయితే ఉంటాయన్నమాట. నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత సిలబస్లో ఏమన్నా మార్పులు చేసినట్లయితే ఆ మార్పులకు అనుగుణంగా కొత్త కంటెంట్ని కూడా కోర్సులో యాడ్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. కాబట్టి ఇప్పుడే కోర్స్ తీసుకునేసి ప్రిపేర్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. వీడియో క్లాసెస్, టెస్ట్ సిరీస్, పీడిఎఫ్ ఫైల్స్ అన్నీ కలుపుకొనేసి కేవలం 499 రూపీస్కి ఆఫర్లో భాగంగా అందించడం అయితే జరుగుతుంది. కోర్స్ తీసుకోండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.